మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఈ మధ్యన రావట్లేదేంటి బాబు? పూలు కూడా తీసుకెళ్లడం లేదు. అంటే అది అర్థమైందిలే బాబు. చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నారంటే ఆ అమ్మ కడుపుతో ఉంది అంతేనా? చల్లని మనసున్న ఆ తల్లికి ఆ దేవుడి దయతో పాటు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. మీరిద్దరా పాపనెత్తుకుని గుడికి రావాలి. నేనే నా చేతులతో పువ్వులివ్వాలి. ఇదిగోనమ్మా, తీసుకో. తీసుకోమ్మా. ఇంతకీ ఈ అమ్మగారెవరు బాబు? మీ చుట్టాలా? మీకు తెలిసిన వాళ్ళా? కావేరి రెండో భార్య అని చెప్తే సంధ్య గురించి డీటెయిల్స్ అన్ని చెప్పాల్సి వస్తుందేమో. చెప్పండి బాబు, ఎవరి అమ్మాయి? ఎప్పుడు మీతో చూడలేదే. ఏంటి బాబు, ఆ అమ్మాయి పూలు అలా పడేసింది? నేనేదైనా తప్పుగా మాట్లాడానా? ఏం లేదులేమ్మా, మేము వస్తాం. పూలు ఎందుకు అలా విసిరేసి వచ్చావు? విసరకుండా ఏం చెయ్యాలి? మీ మొదటి భార్య గురించి గొప్పలు చెప్తుంటే చప్పట్లు కొట్టి మెడలో దండగా వేయమంటారా? ఆ మాటలన్నీ వినడానికి మీకు అద్భుతంగా ఉన్నాయేమో కానీ నాకు మాత్రం అసహ్యంగా ఉంది. నేనేమైనా కావాలని చెప్పమన్నానా? నన్ను చూసి ఆవిడే కదా స్టార్ట్ చేసింది. ఆవిడ స్టార్ట్ చేసింది సరే, మీరైనా ఆపమని చెప్పాలి కదా. నా పర్సనల్ లైఫ్ గురించి ఆవిడతో డిస్కషన్ ఎందుకని ఊరుకున్నాను. మీరు ఊరుకున్నారు కానీ ఆవిడ మాత్రం ఇంట్లో మనిషిలా అన్నీ చెబుతుంది. షాపింగ్ వద్దు, నా సార్థం వద్దు. కార్ వెనక్కి తిప్పండి. ఇంత కోపంతో ఇంటికి కూడా వద్దు కావేరి. వెనక్కి తిప్పుతారా తిప్పరా? నన్ను మాత్రమే ప్రేమించేవాడు నాకు భర్తగా రావాలనుకున్నాను. కానీ ఉన్న ప్రేమనంతా మొదటి భార్యకి పంచి ఎంగిలి ప్రేమ నా మీద చూపిస్తున్నారు. ఏం బ్రతుకో నాది. అసలు నా లాంటిది బ్రతకడమే అనవసరం. బుద్ధుందా మీకు? బ్రేక్ అయ్యకపోతే ప్రాణాలు పోయేవి. ఫోన్ అందుకే నేను బాధపడుతున్నాను. మీకేమైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోండి. రోడ్డు మీదకి వచ్చి మా ప్రాణాలు తీయడం ఎందుకు? డోరే, ఏమైంది కావేరి? షాపింగ్ కని వెళ్ళి అప్పుడే వచ్చేసారంటే? నా బతుక్కి షాపింగ్ చేసే అదృష్టం కూడానా? ఏమైంది సూర్య? ఆయన గారిని ఎందుకులే అడగడం, నన్ను అడుగు, నేను చెప్తాను. మా ఆయనకి నా మీద ప్రేమ పొంగిపోతుందని భ్రమపడి
నీ సలహా విని షాపింగ్కి తీసుకెళ్ళమంటో తప్పైపోయింది. గుడి దగ్గర మల్లెపూలు కనిపిస్తే కొనడానికి కార్ దిగాను. ఆ పూలమ్మే ఆవిడ ఈయన గారిని చూసి, ఈ మధ్యన మీ ఆవిడ రావడం లేదేంటి బాబు అని పలకరించింది. నా చెవులు తుప్పు వదిలిపోయేలా ఈయన గారి మొదటి భార్య గురించి గొప్పలు చెప్పింది. ఆవిడ గారంట తల్లో పెట్టుకునే పూలు, గుడిలో కొట్టే కొబ్బరికాయ పేరం ఆడకూడదని ఎంత అడిగితే అంత ఇచ్చేదంట మహా తల్లి. వినలేక చచ్చిపోయాను. కర్మ కర్మ. కావేరి, ఎందుకు అరుస్తున్నారు? ఎప్పుడో చచ్చిపోయినా మీ మొదటి భార్య గురించి బయట వాళ్ళు పొగుడుతుంటే నాకు కంపరంగా ఉండదా? కోపం రాదా? చచ్చిన దానికన్నా నేనేం తక్కువ? కావేరి, ఆవిడేదో మాట్లాడిందని నువ్వు అనవసరంగా షాపింగ్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ప్రాణాలేం పోవు. ఆవిడ కారి పూసెత్తితేనే అరికాల్లో మంట నెత్తికెక్కుతుంది. చాలా ఆపు. ఎందుకు ఆపాలి? కట్టుకున్నది కళ్ళెదురుగా ఏడుస్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కాని, ఏనాడో దూరమైన ఆవిడ గారిని ఒక్క మాట అంటే రోషం పొడుచుకొస్తుందా? కావేరి, అసహ్యంగా మాట్లాడుకో. అసహ్యంగా మాట్లాడింది నేను కాదు, ఆ పూలావిడ. మీరు మీ మొదటి భార్య గారు ఎప్పుడు ఆవిడ దగ్గరే కొనేవారంట కదా పూలు. ఇప్పుడు ఏమైంది? ఆవిడ గారు రావట్లేదు, నెల తప్పిందా అని ఆవిడ అడుగుతుంటే చెవులప్పగించి బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారే గాని ఆవిడ లేదు, చనిపోయింది, ఇప్పుడు ఈవిడే మా ఆవిడ అని చెప్పొచ్చు కదా. అప్పుడు మాత్రం మాట్లాడలేదు, ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నారు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నన్ను మీ రెండో భార్య అని చెప్పుకోవడానికి ఎందుకు అంత నామూషి మీకు? ఇంకా చాలు కావేరి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దు. మాట్లాడతాను. మీ జంటని అంతగా పొగుడుతుంటే ఆ సంతోషంలో మీకు మాటలు రాలేదేమో కాని మీ భార్యగా నేను మాత్రం సైలెంట్ గా ఉండలేను. ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి, పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. రాక్షసి, పిశాచి, దయ్యం. కావేరి, సూర్య, కొట్టండి. ఎందుకు ఆగిపోయారు? చచ్చిపోయిన మొదటి భార్యని మర్చిపోలేక మా మామయ్య రోజు ధూపదీపాలు వెలిగిస్తున్నాడు కదా, మీరు కూడా అలాగే ఆ మహాతల్లి ఫోటో పెట్టి దండలు వేసి పూజలు చెయ్యండి. అప్పుడైనా మీ ఆరాటం ప్రేమ తగ్గుతుందేమో. తప్పండి. సంధ్య, నా మొదటి భార్య చనిపోయిందని చెప్తుందేంటి? అంటే కావేరికి... అవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి. మీరు ముందు వెళ్ళి కావేరితో మాట్లాడండి. చాలా కోపంగా ఉంది. నోటికొచ్చింది వాగి వెళ్ళింది. ఇప్పుడేం మాట్లాడినా గొడవ అవుతుందే తప్ప నా మాట వింటుందా? అలా అని సైలెంట్గా ఉండొద్దు. మీరే ప్రేమగా చెప్పి చూడండి. కావేరి కోపం తనకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ మంచిది కాదు.